పంజాబ్ నేషనల్ బ్యాంకుకు వేల కోట్ల రూపాయలు మోసం చేసి పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీని బెల్జియంలో పోలీసులు అరెస్ట్ చేసినట్టు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వర్గాలు ధృవీకరించాయి. 65 ఏళ్ల చోక్సీని శనివారం అరెస్ట్ చేయగా ప్రస్తుతం జైల్లో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే భారత దర్యాప్తు సంస్థల అభ్యర్థన మేరకే బెల్జియం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నట్టు అధికారిక వర్గాలు వెల్లడించాయి. చోక్సీని అరెస్ట్ చేస్తున్న సమయంలో ముంబై కోర్టు జారీ చేసిన 2 అరెస్ట్ వారెంట్లను పోలీసులు ప్రస్తావించినట్టు తెలిసింది. అనారోగ్యం, ఇతర కారణాలను చూపుతూ మెహల్ చోక్సీని బెయిల్ కోరేందుకు అవకాశాలుండడంతో సిబిఐ, ఈడీ అధికారులు చోక్సీ అప్పగింతకు బెల్జియంను అభ్యర్థించనున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంకుకు దాదాపు 13,000 కోట్లకు పైగా మోసం చేశారని 2018లో చోక్సీపై ఆరోపణలు వెల్లువెత్తగా చోక్సీ ఈ కేసులో మరో ప్రధాన నిందితుడు చోక్సీ మేనల్లుడైన నీరవ్ మోడీ దేశం విడిచి పారిపోయారు. వీరిని భారత్ రప్పించేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూనే ఉండగా గత నెలలో చోక్సీ బెల్జియం పౌరసత్వం తీసుకున్నాడని అక్కడి ప్రభుత్వం ధృవీకరించింది.